హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ. ఎలాంటి పెయింటింగ్ రాకపోయినా కానీ కేవలం ఒక 15 మినిట్స్ టైం స్పెండ్ చేసి మీ బ్లౌజ్ బ్యాక్ డిజైను ఇలా ముగ్గుగా క్రియేట్ చేసుకోవడం ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం. నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఈ బాంధీ శారీ ఎంతో ముచ్చటపడి తీసుకున్నాను. బట్ దీనిలో వచ్చిన బ్లౌజ్ని యూజ్ చేయకుండా నేను వేరే ఇందులో వైట్ కలర్ ఉంది కదా, వైట్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసేసి ఆ సంక్రాంతికి అయితే వేసుకున్నాను. బట్ ఇందులో వచ్చిన బ్లౌజ్ నేను రీసెంట్గా బ్లౌజ్ పీస్ చూసినప్పుడు చాలా బాగుంది అనిపించి దాన్ని ఇలా హై బ్యాక్ పెట్టించి కుట్టించాను అనమాట. సో ఇప్పుడు నాకేమనిపించిందంటే ఈ హై బ్యాక్లో కింద డిజైన్ ఉంది, బట్ ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఇది చూస్తుంటే మనకి ఏం గుర్తొస్తుంది? సంక్రాంతి రిలేటెడ్ మెలికల ముగ్గు గుర్తొస్తుంది కదా. సో ఇది చూడగానే నాకు వెంటనే మెలికల ముగ్గు గుర్తొచ్చింది. సంక్రాంతికి అసలు ఈ బ్లౌజ్ అయితే భలే సూట్ అవుతుంది అని అనుకున్నాను. సో దీన్ని నేను చిన్న పనితోని దీన్ని ఎలా ఎన్హాన్స్ చేయబోతున్నానో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికి ముఖ్యంగా ఒక చాక్ పీస్, 3D అవుట్లైనర్స్, అలాగే ఒక ఫ్రేమ్ కావాలి. ఈ 3D అవుట్లైనర్స్ నేను గోల్డ్ అండ్ సిల్వర్ 2 కలర్స్ తీసుకున్నాను. ముందుగా చాక్ పీస్ని ఏదైనా ఒక షార్ప్నర్తోని ఇలా షార్ప్ ఎడ్జ్ ఉండేలాగా షార్ప్ చేసేసుకోవాలి. తర్వాత ఆ ఫ్రేమ్ని బ్లౌజ్లో కరెక్ట్గా మధ్య పార్ట్లో ఫిక్స్ చేసుకోవాలన్నమాట, ఎక్కడైతే మనం డిజైన్ వేయాలనుకుంటున్నామో అక్కడ. ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ని చూసుకొని, ఇది ఒక చుక్కల ముగ్గు కాబట్టి నేను ఇలా చుక్కలు పెట్టుకుంటున్నాను. ఇది వరుస చుక్క అంటారు దీన్ని. ఫస్ట్ 7, తర్వాత 5, తర్వాత 3, తర్వాత 1 వస్తుంది అనమాట. చుక్కలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను గోల్డెన్ 3D అవుట్లైనర్ని ఫస్ట్ యూజ్ చేస్తున్నాను ఈ అవుట్లైన్స్ కోసము. ఇది వేసేటప్పుడు మనకి కోన్తోని గోరింటకు పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. అలా గోరింటకు పెట్టడం వస్తే కూడా చాలు, ఇది ఈజీగా వేసేసుకోవచ్చు. ఇది వేస్తుంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా ఫ్రెండ్స్? అవునండి, ఇది బాపు గారి సృష్టి. పెళ్లి పుస్తకం అనే మూవీలో ఒక శారీ మీద బాపు గారు ఈ పెయింటింగ్ మొత్తం వేయించారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఆ మూవీ చూసినప్పటి నుంచి అసలు ఈ శారీ డిజైన్కి అయితే కనెక్ట్ అయ్యాను. ఇన్ని డేస్ ట్రై చేశాను, బట్ ఎప్పుడూ నాకు వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనలీ బ్లౌజ్ మీద ఈరోజు వేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఆ శారీ మీద ఒక సాంగ్ కూడా ఉంటుంది, సరికొత్త చీర ఊహించినాను. చాలా బాగుంటుంది కదా ఆ సాంగ్. సో ఇలా అవుట్లైన్ కంప్లీట్ అయిపోగానే ఈ మధ్యలో డాట్స్ అన్నీ కూడా మనం వైట్తోని ఫిల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ముగ్గు కంప్లీట్ అయిపోతుంది. ఇలా నేను కొంచెం చిన్న డిజైన్ వేశాను, బట్ కొంచెం పెద్దది కూడా వేసుకోవచ్చు. ఇది ఆరటానికి మాత్రం ఆల్మోస్ట్ హాఫ్ డే టైం పడుతుంది. ముందు డిజైన్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాక్ డిజైన్ ఆరిపోయిన తర్వాత ఫ్రంట్ వేసుకోండి, లేదంటే అంటుకుపోయి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇది వేసుకుంటే ఇలా ఉంటుంది. నేను ఇలా ఎల్లో శారీతోనే పేరప్ చేసుకున్నాను. ఈ శారీలో అయితే ఎక్కడ కూడా కొంచెం కూడా గ్రీన్ లేదు, బట్ ఇందులో ఉంది గోల్డ్ కలర్, ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది, అలానే ఈ బ్లౌజ్లో ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఈ శారీతో పేరప్ చేశాను. శారీలో గ్రీన్ లేకపోయినా కానీ మంచి వైబ్రెంట్ లుక్ కోసం నేనైతే ఇక్కడ గ్రీన్ బీడ్స్ యూజ్ చేశాను, అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ యూజ్ చేశాను, అలాగే గ్రీన్ బొట్టు కూడా. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఇంకొక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి హై నెక్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు కంపల్సరీగా మీరు నాట్ వేసుకున్నారంటే మన బ్యాక్ డిజైన్ అంతా ప్రాపర్గా కనిపిస్తుంది, అలాగే మీరు కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.